శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పెట్రోల్ బంకుల దగ్గర వాహనాలు బారులు తీరి కనిపిస్తాయి. అటు ఆంధ్రప్రదేశ్తో పాటు తాజాగా హైదరాబాద్లో కూడా పెట్రోల్ డీజిల్ కొరత చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బంకుల దగ్గర హడావిడి కూడా ఉంది. అసలు ఎందుకు ఈ కొరత ఏర్పడింది? గతంలో అంటే డీలర్లకి అట్లాగే సప్లయర్స్కి మధ్య చిన్న క్రెడిట్ ఇష్యూ ఉండేదని చర్చ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అదే ఇష్యూ వచ్చిందా? అసలు కారణాలేంటి? ఈ అంశాలన్నింటినీ మనతో చర్చించడానికి తెలంగాణ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమర్నాథ్ రెడ్డి గారు మనతో లైవ్లో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ చెప్పండి. నమస్కారం సార్. ఏం సార్ అసలు సడన్గా మళ్ళీ పెట్రోల్ బంకుల దగ్గర వెహికల్స్ బారులు తీరుతున్నాయి? ఏం చేశారు మీరు అంతా కలిసి? ఇందులో మేము చేసేది ఏం లేదండి. గతంలో క్రెడిట్ ఇష్యూ ఉండే అది సాల్వ్ అయిపోయింది. ఒక 80% వరకు అందరూ అడ్వాన్స్ పేమెంట్కి వచ్చేసారు. డీలర్ వైపు నుంచి ఒక 20% ఏదైనా ఉంటే ఉండొచ్చు. అంటే అంత పెద్ద ఇంపాక్ట్ ఉండదు. 80% ఉన్నదానికి 20% ఉండదు. సో అది కాకుండా మనకు గత వారము గురువారం బేస్ శుక్రవారం శనివారాల్లో 3 రోజుల్లో కొంచెము సప్లైస్ కొంచెం తగ్గినాయి. అంటే కంపెనీ నుంచి మాకు రావాల్సిన పెట్రోల్ ట్యాంకర్స్ సరఫరా సరిగా జరగలేదు. ఓకే. ఆ కారణం చేత ఏమైందంటే ఇప్పుడు చిన్న కొన్ని మా పెట్రోల్ బంక్ లో ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. 10,000 లీటర్, 15,000, 20, 30, 40, 50,000 లీటర్ స్టాక్ కెపాసిటీ ఉంటుంది. ఓకే. అయితే ఈ 2-3 రోజులు సప్లై రాకపోయేసరికి ఏమైందంటే తక్కువ కెపాసిటీ ఉన్న పెట్రోల్ బంకులు తొందరగా డ్రై అయిపోతాయి. అంటే ప్రోడక్ట్ రాకపోతే ఇది అయిపోతుంది. ఓకే. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇక్కడ బంద్ ఉండేసరికి నెక్స్ట్ బంక్ వెళ్ళిపోతారు. సో ఇట్లా 2-3 బంకులు చూసుకునేసరికి జనం అంటే మళ్ళీ అదొక సోషల్ మీడియాను మనం నోటి ద్వారానో వాళ్ళకి చెప్పడం వల్ల మళ్ళీ పెట్రోల్ బంకులు బంద్ అవుతున్నాయని చెప్పడము, మళ్ళా దానికి తోడు మనకు ఆంధ్రాలో కూడా మనకు కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ కర్నూలు ఇక్కడ అంతా మనకు టీవీలో బాగా రిలీజ్ జరిగింది కదా. సో పబ్లిక్ ఏంటంటే ఒక పానిక్ సిచ్యువేషన్ వచ్చింది. అంటే ఏపీ ఎఫెక్ట్ మన దగ్గర ఉందా సార్? ఏపీ ఎఫెక్ట్ హైదరాబాద్కి వచ్చింది అనుకోవచ్చా? అసలు ఏపీలో కొరత కారణం ఏంటి? ఒక్క కారణం కావచ్చు, దాని ఇంపాక్టే అని కాదు. ఓకే. దాని ఇంపాక్ట్ ఏమి కాదు. అంటే ఇప్పుడు ఎక్కడైనా మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకు కూడా కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది కదా. ఉద్యోగపు కొందరు భయంతో ఎందుకు ముందు జాగ్రత్త చర్యగా కొంచెం కొని పెట్టుకుంటారు కదా. పానిక్ భయం అనేది ఉంటుంది. ఓకే సార్. సో దానివల్ల ఏమైందంటే కొంచెం అయితే ప్రతి నెలాఖరుకు ప్రతి ఆదివారం నెలాఖర సండే లాస్ట్ సండే మంత్ లో మాకు ఆయిల్ కంపెనీలు సప్లై ఇచ్చేవాళ్ళు. వద్దు అన్నా కూడా ఇచ్చేవాళ్ళు మాకు. సార్ సాధారణంగా ఈ కొరతకి కారణం ఏంటి సార్? ఈ క్రెడిట్ విషయంలో ఇప్పుడు సప్లయర్స్ ఏమైనా ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నారా? లేదు, ఇప్పుడు ఏం లేదు. మా మాక్సిమం క్రెడిట్ డబ్బులు కట్టేశారు కాబట్టి ఇష్యూ ఏం లేదు. వాళ్ళ వైపున మరి వాళ్ళు ఎందుకు సప్లై చేయలేకపోయారు అనేది మనకు వాళ్ళు తెలియజేయట్లేదు. సార్ ఇప్పుడు వాళ్ళ వర్షన్ ఒకటి ఎట్లుందంటే, సివిల్ సప్లై కమిషనర్ వారిని కలిసినప్పుడు మాకు 10% గ్రోత్ వచ్చిందని మేము ఇంత ఇస్తున్నాం అంత ఇస్తున్నాం అని చెప్పేసి ఏదో లెక్కలు ఇచ్చినట్టున్నారు. ఈ రోజు కూడా ప్రెస్ మీట్ లో వాళ్ళు ఏదో పెట్రోల్ ఇన్ని వేల లీటర్లు ఇచ్చాము, సప్లై చేసాము, డీజిల్ ఇన్ని వేల లీటర్ ఇచ్చాము, గ్యాస్ ఇంత ఇచ్చామని స్టేట్మెంట్ వచ్చింది. ఓకే. అయితే ఇదేమవుతుందంటే ఎంత ఇచ్చినా కూడా ఒక 2-3 రోజులు సప్లై కనుక తగ్గింది అనుకోండి, ఆటోమేటిక్ గా ఇప్పుడు ఉన్న క్రైసిస్ సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కరు పానిక్ లో వెళ్ళిపోయి బైక్ కొంటున్నారు, స్టాక్ పెట్టుకుంటున్నారు. వాళ్ళు కూడా అంటే కన్సూమర్స్ కూడా వాళ్ళకు ముందు జాగ్రత్త చర్యగా ఇంతకుముందు అంటే పెట్రోల్ అవసరము అనుకున్నప్పుడు లేదా మన పర్టికులర్ బంక్ లో పోసుకుంటామనో లేకపోతే ఇంకా ఉంది కదా అక్కడెక్కడో పోసుకుందాం అనుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు మనమే ఒక 5 లీటర్ స్టాక్ పెట్టుకున్నాం అనుకోండి ప్రతి వెహికల్, అప్పుడేమవుతుంది, కృత్రిమ కొరత క్రియేట్ అయిపోతుంది. రెగ్యులర్ గా ఒక ప్రచారం అయితే చాలా బలంగా జరుగుతోంది. అది మీకు ఖచ్చితంగా తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే ఏప్రిల్ 29 తర్వాత ఇండియాలో ఉన్న ఎలక్షన్ సిచ్యువేషన్ అయిపోతుంది, పశ్చిమ బెంగాల్ ఎన్నికలతోటి. ఆ తర్వాత ఇప్పటిదాకా పెట్రోల్ ప్రైసెస్ని కంట్రోల్ చేస్తూ వచ్చింది కేంద్రం. ఆఫ్టర్ ఎలక్షన్ ఆటోమేటిక్గా అర్ధరాత్రి నుంచే పెట్రోల్ ధరలు పెరుగుతాయని చెప్తున్నారు సార్. ఇది ఇందులో వాస్తవం ఉందా? దీన్ని నమ్మొచ్చా? మనము వింటున్నాం, రూమర్స్ అక్కడెక్కడ వింటున్నాము, ఎలక్షన్ అవగానే రేటు పెంచుతారని చెప్పేసి. ఓకే, రైట్. అయితే రేపు ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది అని పెంచకపోవచ్చు కదా. అలా కూడా ఎందుకు అనుకోకూడదు? 4వ తారీఖు వరకు వెయిట్ చేయాలి, 5వ తారీఖు వరకు ఉంటుంది ఎలక్షన్. 6వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. మరి 6వ తారీఖు వరకు పెంచకపోవచ్చు కదా. అంటే ఇవన్నీ మనం చర్చించుకోవటము, మనమే చెప్పుకోవటం జరుగుతుందా. సో సార్, అంటే ఇప్పుడు పెరుగుదల పైన వస్తున్న పానిక్ ఇంపాక్ట్ ఏమైనా ఇప్పుడు ఈ బంకుల దగ్గర కనిపిస్తుంది అనుకోవచ్చా? లేదండి, అదాల్టిది ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు 29వ తారీఖు అంటే నిన్న ఈ రోజు ఎవరు కొని అంత కెపాసిటీ పెట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారండి? ఓకే.
మళ్ళీ తిరుగుతూనే ఉంటారు కదా, వెహికల్ ఉన్నప్పుడు అవసరాన్ని బట్టి నింపుకుంటారు. ఓకే. ఎంతవరకు వస్తుందండి? ఎంత పెరిగితే ఎన్ని రోజులకు వస్తుందండి? మన వెహికల్ ఒక కెపాసిటీ ఎన్ని రోజుల వరకు వస్తుంది? అవును. అవును. తర్వాత వచ్చేసి కొన్ని రూమర్స్ కూడా ఏంటంటే పెట్రోల్ బంక్ వాళ్ళు కూడా స్టాక్ ఉండి లేదని చెప్తున్నారు అనేది కూడా ఒక రూమర్ వస్తుంది. అంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఉందేమో సార్ అక్కడ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్పే విధానంలో కానీ చెప్పే ఆ ప్రాబ్లం కూడా ఉండొచ్చు కదా, కొంత ప్యానిక్ క్రియేట్ అవ్వడానికి. లేదు, అంటే జనరల్గా ఏముంటుందంటే మాకు అండర్ గ్రౌండ్ ట్యాంక్స్ ఏదైతే పెట్రోల్ డీజిల్ నిల్వలు అండర్ గ్రౌండ్ ట్యాంక్స్ లో ఉంటాయో ఓకే. వాటికి కనెక్షన్ ఆటోమేషన్ కనెక్షన్ ఉంటుంది. ఓకే. ఈ ఆటోమేషన్ కనెక్షన్ అనేది కంపెనీ యొక్క సేల్స్ ఆఫీసర్ కానీ కంపెనీ అధికారులు కానీ అవసరం అనుకుంటే మినిస్ట్రీ కానీ ప్రైమ్ మినిస్టర్ కూడా వాళ్ళు తలుచుకుంటే పలానా బంక్ చూడాలంటే ఓకే. మా కంపెనీ ఆటోమేషన్ ద్వారా కంప్యూటర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో ఎంత స్టాక్ ఉంది, నేను ఒక నాజుల్ ఇప్పుడు మాకు డీజిల్ పెట్రోల్ పోసే నాజుల్స్ ఉంటాయి, మనం పెట్రోల్ పోస్తుంటాం డీజిల్ పోస్తుంటాం. ఓకే. ఏ నాజులు సపోజ్ మీకు ఒక కంప్లైంట్ వచ్చింది అనుకోండి, పలానా నంబర్ 1 నాజులో నేను పోసుకున్నాను నాకు పెట్రోల్ రాలేదనో లేక ఇంకేదో మీకు కంప్లైంట్ ఉంటుంది. ఓకే. రైట్, అప్పుడు మేమేం చేస్తామంటే కన్సూమర్ కనుక మీకు సమయం ఉందంటే రండి, మేము మా ఆటోమేషన్ రూమ్ లో తీసుకెళ్తాము. ఆ నాజుల్, ఆ టైమింగ్, పెట్రోల్ ఎంత వచ్చింది, అమౌంట్ ఎంత అక్యురేట్ గా మీకు అక్కడ తెలిసిపోతుంది. ఓకే. అదే విధంగా మేము ఒకవేళ ఒక నాజుల్ బంద్ చేసామనుకోండి, ఈ రోజు నేను పొద్దున్న నుంచి ఆ నాజుల్ వాడలేదు, మాకు ఇమీడియట్ గా కంపెనీ నుంచి ఫోన్ వస్తుంది, ఎందుకు మీరు ఆ నాజుల్ వాడట్లేదు, ఈ రోజు కారణం ఏంది, ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా, కంప్లైంట్ అయ్యిందా లేదా అనేది ఇంత మానిటరింగ్ ఉంటుంది దానిపైన. సార్ అంటే ఇప్పుడు మొత్తం మేము స్టాక్ పెట్టుకుంటే ఇమీడియట్ గా కంపెనీ మా మీద యాక్షన్ తీసుకుంటుంది. ఓకే. ఓకే. సార్ ఇప్పుడు యుద్ధం మొదలై దాదాపు 50 రోజులు దాటిపోయింది. యుద్ధంలో తీవ్రమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా పెట్రోల్ ధరలు పెరగకుండా కంట్రోల్ చేయగలిగింది కేంద్రం. ఈ పరిస్థితి ఇంకెంతకాలం కొనసాగే ఛాన్సెస్ ఉంది? మీకేమర్థమవుతుంది చూస్తుంటే? అంటే ఇప్పుడు వారు ఎన్ని రోజులు ఉంటుందో మనం చెప్పే పరిస్థితి ఎవరి చేతిలో లేదు కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవును, ఒకటి వార్ కంటే ఇప్పుడు మనకు ప్రాబ్లం వార్ వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటి, మనకు స్టేట్ ఆఫ్ హార్మోన్స్ నుంచి ఒక 30% ఏదైతే వచ్చేది ఉందో అది రావట్లేదు. ఫస్ట్ పాయింట్. అది కాకుండా దానివల్ల ఈ యుద్ధ ప్రభావం వల్ల డాలర్ రేటు హెచ్చు తగ్గులు జరుగుతుంది. ఓకే. దానికి తోడు ఈ యుద్ధ వాతావరణంలో నేను అనుకోవటం ఈ వీటికి ట్రాన్స్పోర్ట్ ఇంత అయితే ఉందో వాళ్ళు ఇన్సూరెన్స్ కాస్ట్ ఎక్కువైపోయింది. మనము ఏదైతే డాలర్ లో కొంటామో మన రూపీ వాల్యూ పడిపోయింది. ఓకే. సో ఇవన్నీ కౌంట్ అయ్యి కన్వర్షన్ ఛార్జెస్, మన రూపీ నుంచి డాలర్ కన్వర్ట్ అయినప్పుడు మన రూపీ యొక్క విలువ తగ్గినప్పుడు మన అమౌంట్ ఎక్కువ కడుతున్నాం. సో ఆ అమౌంట్ ఇవన్నీ ఏమవుతుంటే ఆయిల్ కంపెనీ మీద భారం పడుతుంది. ఓకే. ఈ అమౌంట్ వల్ల వాళ్ళకి ఏమైతే నష్టాలు జరుగుతున్నాయి. సో మొన్న ఫస్ట్కి ఎప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు 10 రూపాయలు ఆయిల్ కంపెనీలకు ఎగ్జంప్షన్ ఇచ్చింది. అవును, ఎక్సైజ్ డ్యూటీ ఎగ్జంప్షన్ ఇచ్చింది. సో ఆ 10 రూపాయలు కాకుండా ఆయిల్ కంపెనీల ఉద్దేశంలో 30-40 రూపాయలు లాస్ట్ లో ఉన్నామనేది వాళ్ళ వర్షన్. అంటే అన్అఫీషియల్ గా, ఎవరు అఫీషియల్ గా చెప్పట్లేదు, అన్అఫీషియల్ వర్షన్ ఏంటంటే 30-40 రూపాయలు లాస్ అవుతున్నారు అనేది ఒక చర్చ ఉంది. సో ఈ 30-40 రూపాయలు అంటే ఇప్పుడు 2 నెలలు నష్టాల్లోకి వెళ్తే ఆయిల్ కంపెనీలు వాళ్ళ యొక్క షేర్ వాల్యూ కానీ వాళ్ళ యొక్క కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ కానీ ఇవన్నీ చూసుకోవాలి కదా, అన్ని ఇంపాక్ట్ అవుతాయి. సో ఇంకా మళ్ళీ అది రేటు పెంచిన తర్వాత ఇదొక పార్ట్. రేటు పెంచిన తర్వాత ఏమవుతుంది, రేటు పెరగగానే నిత్యావసర వస్తువులు పెరిగిపోతాయి, అన్ని కాస్ట్ పెరిగిపోతుంది. మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ జీడిపి అని మళ్ళీ ఇన్ఫ్లేషన్ అవి ఇంపాక్ట్ మళ్ళీ సెకండ్ వస్తాయి. పెట్రోల్ కి అన్ని లింక్ అయి ఉంటాయి, తిరిగేలేదు అందులో. అది సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఫైనాన్స్ మినిస్ట్రీ, పెట్రోలియం మినిస్ట్రీ వీళ్ళందరూ కలిసి ఇది ఒక నిర్ణయంకి రావాల్సి ఉంటుంది. కానీ మీకు ఏమనిపిస్తుంది, యుద్ధం కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది? అక్కడ ట్రంప్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు, ఇటు ఇరాన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఇద్దరి మధ్య డబుల్ సైడ్ దిగ్బంధనం కనిపిస్తుంది అక్కడ. ఈ పరిస్థితి ఎంతకాలం మనం భరించగలం? ఇండియా ఎంతకాలం భరించగలగదు? ఇది అది చెప్పడం కష్టం అండి. ఇండియా అంటే ఇప్పుడు మనకు వేరే చోట నుంచి వస్తుంది కాబట్టి మనం కొంచెం భరించుకోగలుగుతాం. అంటే ఒక 70% బయట నుంచి వస్తుంది, వేరే దేశాల నుంచి కొంటున్నాము. మన దేశంలో కూడా ఉత్పత్తి కొంచెం సామర్థ్యం పెంచిర్రు ఈ వార్ వల్ల. సో ఏదో రూపంలో అంటే ఆల్టర్నేటివ్ వేరే మార్గాలు చూసుకొని చేసుకోవటము. కాకపోతే దానికి మనకు కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్ పెరుగుతుంది. ఓకే. ఆ పెరగడం వల్ల మనకేమవుతుందంటే మన ఎకానమీ మీద ఎంతవరకు పడుతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మనము కన్సూమర్స్, మనము పౌరులుగా, మన దేశ పౌరులుగా, ఒక సిటిజన్ గా మన మీద రేపు ఈ ప్రభావం అంతా మనం ఈరోజు పానిక్ బయింగ్ చేసి స్టాక్ పెట్టేసుకొని ఇంకేదో చేస్తే అది తిరిగి మన పైన పడుతుంది.
అంటే ఫైనల్గా మీకు అనిపిస్తుంది వస్తానండి అతి త్వరలో పెట్రోల్ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేయొచ్చా, కొంత ఆలోచించవచ్చా? వేయొచ్చు, ఎందుకంటే వేరే దేశాలు వేసారు కదా, మన దేశంలో కూడా వేయరు అని ఎట్లా అనుకుంటాము, వేయొచ్చు. ఓకే. అయితే దీనికి వాళ్ళు ఇంకేమైనా మార్గాలు ఉంటే, ఆల్టర్నేట్ మార్గాలు ఉంటే పెంచకుండా ఈ ఇన్ఫ్లేషన్, ఈ జీడిపి ఇవన్నీ ఇబ్బంది కాకుండా ఉండాలంటే ఆల్టర్నేట్ ఏమైనా ఆలోచన చేస్తే, అంటే ఎక్కడొక చోట నష్టపోవాల్సిందే ప్రభుత్వం, అంతే ఎక్కడొక చోట. అయితే రేటు పెరగకుండా నష్టపోవడం ఒక పద్ధతి, రేటు పెంచి నష్టపోవడం ఒక పద్ధతి. ఏదో రకంగా నష్టపోవాలి, తప్పదు. ఏదో తప్పదు. సార్ ఫైనల్గా సార్ మొత్తం ప్రేక్షకు అర్థమవుతుంది, ఎందుకంటే పానిక్ నడుస్తుంది దీని మీద, రేపటికి ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టుంది ఈ ఎంటీ బంకుల సంఖ్య. సో కృత్రిమ కొరత అయితే కాదనుకుంటున్నారా? ఏమండి, ఇది కృత్రిమ కొరత అయితే కాదు కదా? లేదు, అంటే ఇప్పుడు ఏమైతుంటే మనము పానిక్ బయింగ్ చేస్తే కృత్రిమ కొరత క్రియేట్ అవుతుంది కదా. మన పానిక్ బయింగ్ తగ్గించేస్తే గానీ ఇది సెట్ అవ్వదు. ఇప్పుడు ఈ రోజు 70% వరకు, 60-70% వరకు పెట్రోల్ బంక్ లో డీజిల్ పెట్రోల్ వచ్చేసింది. రేపటి వరకు చాలా వరకు క్లియర్ అవుతుంది. కానీ పానిక్ బయింగ్ తో కనుక చేస్తే మళ్ళీ రిపీట్ అవుతుంది కదా. ఓకే, సో పానిక్ అవ్వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పానిక్ అవ్వద్దు. మనకు చాలా రోజులు రావాలంటే మనం వృధాగా తిరగొద్దు. ఎంత అవసరం ఉందో అంతే నింపుకోవటము. ఓకే, ఇప్పుడు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. మనం కంట్రోల్ చేయాలి. ప్రభుత్వం ఏం చెప్పినా చెప్పకపోయినా మన బాధ్యతగా మన దేశ ఎకానమీ బాగుండాలనుకున్నప్పుడు మనం అందరం కంట్రోల్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ బిజీ టైంలో ఈ సిచ్యువేషన్ పీక్ లెవెల్లో ఉన్న టైంలో మాకు టైం ఇచ్చినందుకు. ఇది మొత్తానికి పెట్రోల్ కొరత ఏమీ లేదు, పెట్రోల్ డీజిల్ కొరత. దయచేసి వేగంగా వెళ్ళి రేపు అయిపోతుందేమో, ధర పెరుగుతుందేమని భయపడి బంకుల దగ్గర క్యూ కట్టి అనవసరంగా సమస్యని క్రియేట్ చేయొద్దు అనేది అసోసియేషన్ నుంచి కూడా వస్తున్న సమాచారం. చూస్తూనే ఉండండి అప్డేట్స్ కోసం. ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల్.